ఇది ఆంధ్ర తెలంగాణ సమస్య కాదు కదా, అరే నదులు ఉమ్మడివి కదా, కాబట్టి కేంద్రమే దీన్ని ముగింపు పలకాల్సిన అవసరం ఉంది. సార్ సర్పై ఐరాస డౌట్స్ గడువు పొడిగిస్తారు. ఇప్పటివరకు సార్ దీనివల్ల వచ్చిన సమస్యలు వీటి మీద మనం మాట్లాడుతున్నాము. మీకు నేను చాలాసార్లు చెప్పాను, చాలా దేశాల్లో ఎన్నికలు జరిగిన పద్ధతి మీద ఐక్యరాజ్య సమితి లేకపోతే జోక్యం చేసుకోవడం, ముందే అక్కడికి దూతలను పంపించడం, పరిశీలకులను పంపించడం, వాళ్ళు ఎండార్స్ చేయడం ఇలా జరుగుతుండేది. ఇప్పుడు భారతదేశంలో జరుగుతున్న సర్ ప్రక్రియ లోపభూయిష్టంగా ఉంది. ప్రజలకున్న రాజ్యాంగ హక్కు ప్రజాస్వామ్య విరుద్ధమైంది. ఇది మరీ ముఖ్యంగా కొన్ని మతాల కొన్ని ప్రాంతాల ఓటర్లను తొలగిస్తూ ఉన్నారు సామూహికంగా పథకం ప్రకారం అని ఐరాసకు ఫిర్యాదులు, ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదులు వచ్చిన తర్వాత వాళ్ళ తరఫున దూతలు వచ్చారు. ఈ సర్ మీద వాళ్ళ దూతలు వచ్చి చాలా స్పష్టంగా మైనార్టీల సమస్యలు, మత స్వేచ్ఛ వీటన్నిటిని మీరు భంగపరుస్తున్నారని మాకు ఫిర్యాదులు వచ్చాయి. వీటిని మీరు చక్కదిద్దుకోకపోతే మేము మీ ఎన్నికల యొక్క అంటే భారత ప్రజాస్వామ్యం యొక్క ప్రామాణికత, దాని విలువ, దీని మీదే ప్రశ్నలు వచ్చే సవాళ్ళు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు దీన్ని సక్రమంగా చేయండి అని ఆందోళన వ్యక్తం చేశారు 3 ప్రత్యేక ప్రతినిధులు. ఒకరు కూడా కాదు, ఈ 3 ప్రత్యేక ప్రతినిధులు దీని మీద అంతర్జాతీయంగా నికోలస్ లేప్రట్, కరీన్ ఖాన్, నజీలా ఘనియా అనేవాళ్ళు మే 1వ తారీఖున కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. ఇది చాలా అనుమానాస్పదంగా తయారైంది, మీరు దీని మీద పూర్తిగా దీన్ని చక్కదిద్దాలి, ప్రక్షాళన చేయాలని. అంటే దీని మీద ఎన్నికల కమిషన్ ఏమో దీన్ని తోసిపుచ్చుతుంది, కానీ వాళ్ళేమో ఉదాహరణలతో సహా ఇదిగో ఈ నందిగ్రామ్లో ఇలా జరిగింది, బెంగాల్లో ఇలా వచ్చాయని. మనం కూడా చూసాం. ఇప్పుడు తెలంగాణలో కూడా 1 కోటి ఓట్లకు ఎసరు పెట్టినట్టుగా ఎసరు వస్తుందేమో. ఇప్పుడు 1 కోటి ఓట్లలో అనామలీస్ తప్పులు ఉన్నాయన్న తర్వాత అందులో కనీసం 50 లక్షలన్నా ఇబ్బందిలో పడతాయి కదా, అందరికీ డాక్యుమెంట్స్ ఉండవు. కాబట్టి తమిళనాడు, బీహార్, బెంగాల్ తర్వాత ఇప్పుడు తెలంగాణ ఒక పెద్ద సమస్యగా ఉంది. తెలంగాణ కూడా బీజేపీ టార్గెట్ రాష్ట్రాల్లో ఒకటి, అది కూడా మనం గుర్తించాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఐక్యరాజ్య సమితి బాల్ ఇంకా ఐక్యరాజ్య సమితి కూడా వెళ్ళిన తర్వాత ఇంకా దీన్ని దాటవేయాలని ప్రయత్నించడం మటుకు సాధ్యము కాదు, అది మంచిది కూడా కాదు. నిన్న కొంతవరకు తెలుగుదేశం వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో గడువు పొడిగించమని అడిగారు. వాళ్ళు కూడా కొంచెం ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ వాళ్ళు ముందు నుంచి చేస్తున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు కూడా అడిగారు, అన్ని పార్టీలు అడుగుతున్నాయి. కాబట్టి సర్కు గడువు పెంచి ఆ ప్రక్షాళన చేయాల్సిన విధానాలు మార్చాల్సిన అవసరం మటుకు చాలా ఎక్కువగా ఉంది. లేకపోతే అంతర్జాతీయంగా భారతదేశం యొక్క ప్రతిష్ట, ఇప్పుడు అక్కడ కొన్ని దేశాల్లో ప్రజాస్వామ్యం లేదు, అక్కడ నియంతృత్వం ఉంది, లేకపోతే కొంతమంది పాలిస్తారు అని ఉదాహరణకు పాకిస్తాన్లో అనిపించండి, ఎవరు తీవ్రంగా తీసుకోరు. కానీ ఇండియాకి అది కాదు కదా. కాబట్టి ఇదొక షాక్ అనాలి, ఐక్యరాజ్య సమితి భారతదేశం యొక్క ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించే పరిస్థితి రావడం. సార్ జానకమ్మ అంతిమయాత్ర పరిశ్రమ విస్మరించిందా?